హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు టికెట్ ధరలపై ఎలాంటి మార్పులు జరపకపోవడంతో ధరలు పెరగడం ఇప్పుడు తథ్యంగా మారింది. మెట్రో ప్రారంభించినప్పుడు 10 నుంచి 60 రూపాయల వరకు ఉన్న టికెట్ ధరలు గత 7.5 సంవత్సరాలుగా అలాగే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు మెట్రో నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఎల్&టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థ ఈ ధరలపై పునఃపరిశీలనకు సిద్ధమవుతోంది. సంస్థ సీఈఓ ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ ధరల పెంపు అనివార్యమంటూ చెప్పుకొచ్చారు. నిర్వహణ ఖర్చులు గత కొద్ది సంవత్సరాల్లో 160% పెరిగాయి. మొత్తం నష్టాలు 6,598 కోట్ల రూపాయలు దాటిపోయాయి. తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉండడంతో ఒత్తిడి మరింత పెరిగిందని తెలిపారు. అందుకే సంస్థకు ఇప్పుడు టికెట్ ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ 2023లో చేసిన సిఫార్సులను కూడా సంస్థ చేతిలో పెట్టుకుంది. ప్రస్తుతం రద్దీ సమయాల్లో మెట్రో సేవలను మరింత మెరుగుపరచాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ సంస్థకు కావాల్సిన కొత్త ట్రైన్ల కొరత ఉంది. నాగ్పూర్ వంటి ఇతర మెట్రో సంస్థల నుంచి లీజ్ తీసుకోవాలన్న ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అందుకే స్వదేశీ తయారీల మీద దృష్టి పెట్టి 3 కోచ్లతో కూడిన 10 ట్రైన్ సెట్లను కొనుగోలు ముందడుగు వేసింది. ఇందులో మొదటి దశలో 5 ట్రైన్ సెట్ల కొనుగోలుకు టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఖర్చు 400 కోట్ల నుంచి 450 కోట్ల మధ్య ఉంటుంది. ఈ కొత్త ట్రైన్ సెట్లు ప్రస్తుతం ఉన్న 57 ట్రైన్ సెట్లతో కలిసి 69.2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 3 కారిడార్లలో తిరుగుతాయి. వాటిని పూర్తి స్థాయిలో సేవలోకి తీసుకురావడానికి ఒప్పందం కుదిరిన తర్వాత పని పూర్తవడానికి కనీసం 15 నెలల సమయం పడుతుంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధారంగా నిర్మించగా ఇప్పటి వరకు ఎల్&టీ సంస్థ దాదాపు 21,000 కోట్ల రూపాయలు వెచ్చించింది. రోజుకు 7 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు జరిగితే మాత్రమే 2033 నాటికి బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుందని ఎండీ పేర్కొన్నారు.